హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోనైతే అసలు మంత్ ఎండింగ్ కదా, తినడానికి ఏం లేవు స్నాక్స్ ఇట్లా పిల్లలకి. సో ఇక ఎలకల బాధలకు ఇల్లు పెట్టుకున్నట్టున్నది నా పరిస్థితి. నాకేమో సమోసా చేయడమే రాదు, కానీ ట్రై చేస్తున్నా. ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నా, కళ్యామాకులు వేసిన, అందులో ఉప్పు కారం వేసి పక్కకు పెట్టుకున్నా. ఇక మైదాపిండి అయితే ఒక కప్పు 2 కప్పులు ఉండే, దాన్ని కలుపుకున్నా. అందులో ఆయిల్ సాల్ట్ వేసి మంచిగా కలుపుకున్నా. 10 నిమిషాలు నానిన తర్వాత చపాతీ లెక్క చేసి పెనం పైన ఒక 10 సెకండ్స్ అటు ఇటు కాల్చుకోవాలి. నేనేమైందంటే ఎక్కువసేపు కాల్చిన, దాని ద్వారా ఏంటంటే మలగడం లేదు, అతకడం లేదన్నమాట. అతకడానికేమో మైదాపిండి 2 స్పూన్లు తీసుకొని వేరే బౌల్లో వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి. వీడియోలో చూసినట్లు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం సమోసా లెక్క ఫోల్డ్ చేసుకోవాలి. నాకు చేయడం వచ్చింది, కానీ ఏంటంటే మిస్టేక్, అతకడం లేదు. అతకాలంటే మంచిగా గట్టిగా కాల్చొద్దు చపాతీలను, జస్ట్ అట్లా వేసి పెనం మీద వేసి తీసి అందులో స్టఫింగ్ పెట్టుకొని కాల్చుకోవడము. టేస్ట్ అయితే బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా సక్సెస్ అయినా. ఇంకా ఏంటంటే షూట్ చేస్తున్నా కాబట్టి ఆ కంగారులో వీడియో తీస్తూ మనం ఈ ఐటెం చేయాలంటే కష్టం కదా, ఎందుకంటే చపాతీ వేయాలి, ఆయిల్ దాని పెనం వేరే పెట్టాలి, ఇట్లా ప్రాసెస్ ఎక్కువనే ఉంటుంది సమోసాకి. పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి 2-3 ఉండాలండి ఐటెం చేయాలంటే. కానీ మొత్తానికి తినడానికి ఏం లేదని ట్రై చేసిన. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.